హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ కాబట్టి ఒక రిఫ్రెషింగ్ ప్లేస్కి వచ్చాను. సో మీకు కూడా అదేంటో చూపిస్తాను రండి. హైదరాబాద్లో ఉన్న స్నో వరల్డ్ చాలా బాగుందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ బ్యాగేజ్ కౌంటర్, ఇక్కడ ఏదైనా లగేజ్ ఉంటే డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్నో వరల్డ్ టైమింగ్స్ కూడా అక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టికెట్ కౌంటర్, ఇక్కడ మనకి 3 ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ స్నో వరల్డ్, బ్లూ ప్యాకేజ్, థ్రిల్ ప్యాకేజ్. దాని కాస్ట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లైక్ మొబైల్ డిపాజిట్ కౌంటర్, ముందే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా డిపాజిట్ చేయాలి. ఇన్ కేస్ మనం స్నో వరల్డ్ లోపలికి మొబైల్ తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. కెమెరా కూడా అలౌడ్. నెక్స్ట్ ఇక్కడ మనం స్లోగా వెళ్తూ ఉంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనని లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడ 30 మినిట్స్ ముందే మనం లోపలికి పంపిస్తారు. ఎందుకంటే మనం డ్రెస్అప్ అవ్వడానికి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఒక బ్యాగ్ ఇస్తారు, ఫుట్వేర్ బ్యాగ్. దాంట్లో మన ఫుట్వేర్ అంతా వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ కౌంటర్లో పెట్టుకుంటారు. మనకి దానికోసం టోకెన్స్ ఇస్తారు. నెక్స్ట్ జాకెట్స్, ఇక్కడ వచ్చేసి జాకెట్స్, గ్లౌజెస్, సాక్స్, షూస్ అన్నీ ఇస్తారు. నాకు ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటి అంటే అడల్ట్స్కి ఒక జాకెట్, కిడ్స్కి ఒక జాకెట్ ఉంది. ఇక్కడ కిడ్స్కి అనేవి చాలా లూజ్ అయిపోయి వాళ్ళకి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు. ఊరికే ఊడిపోవడం జరిగింది. లోపల -5 డిగ్రీ టెంపరేచర్ కాబట్టి మనకి ఫుల్ ప్రొటెక్టెడ్ క్లోత్స్ ఉంటేనే బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం కిడ్స్ ఉన్న వాళ్ళైతే లోపల డబుల్ డ్రెస్ వేసి తీసుకెళ్ళండి. సో కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. ఈ జాకెట్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ కూర్చొని మనం డ్రెస్అప్ అయిపోవాలన్నమాట. డ్రెస్అప్ అయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వెయిటింగ్ ఉంటుంది. సో మేము ఇలా ఎంజాయ్ చేసాం మా కిడ్స్తో. నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఇంకో రూమ్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఫైనలీ క్యూస్ అనేది లోపలికి పంపిస్తున్నారు. ఇది లోపలికి ఎట్ ఏ టైం 300 మెంబర్స్ని పంపిస్తారనమాట. చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి స్నో వరల్డ్ ఎలా ఉందో. ఓవర్ వ్యూ ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -5 డిగ్రీ టెంపరేచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్నో అంతా మినరల్ వాటర్తో తయారు చేస్తారు. డైలీ 3 టన్స్ ఆఫ్ స్నో తయారు చేస్తారంట. సో ఈ స్నో వరల్డ్లో వచ్చే యూనిక్నెస్ ఏంటి అంటే ఈ మినరల్ వాటర్తో రెడీ చేయడం వల్ల, తయారు చేయడం వల్ల ఇక్కడ ఎలాంటి హార్మ్ఫుల్గా మనకి పొల్యూటెంట్స్ ఉండవన్నమాట. ఇది ఈ స్నో వరల్డ్ వచ్చేసి 3rd బిగ్గెస్ట్ ఇన్ వరల్డ్ అనమాట. అండ్ ఇండియాలో పెద్దదనమాట. లైక్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి సింగపూర్ అండ్ మలేషియా. సో ఇక్కడ కిడ్స్కి కూడా మనకి ఇక్కడ ఆడుకునే స్లైడ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రాక్ క్లైంబింగ్. ఇది మా హస్బెండ్ ట్రై చేశారు. నేను ట్రై చేస్తే మాత్రం చాలా స్లిప్ అయ్యాను. ఆ షూస్ వల్ల నాకు అవ్వట్లేదు. చాలా స్లిప్పరీగా ఉంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మనము వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ రాక్ క్లైంబింగ్ చేయాలి. ఎందుకు అంటే ఇది ఇన్ బిట్వీన్ అవుతే మన లెగ్స్ అనేవి, హ్యాండ్స్ అనేవి లాగా అయిపోతుంది. ఎందుకంటే ఆ టెంపరేచర్లో మనకి అలవాటు లేదు కాబట్టి. సో ఫైనల్గా తను చాలా సక్సెస్ఫుల్గా చేసి కిందకి వచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ స్నో స్లైడ్ ఉందన్నమాట. స్నో స్లైడ్కి వెళ్ళే ముందు ఇక్కడ స్టెప్స్ అనేవి వెళ్ళాలి. ఆ స్టెప్స్ అనేవి చాలా స్లిప్పరీగా ఉంది. స్లిప్పరీ పడిపోతున్నారు కిడ్స్ అయితే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మా పాప చూసారా అసలు ఫుల్గా ఎంజాయ్ చేసింది. అసలు భయం అనేదే ఉండదు వీళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఆడాలి అని చెప్పేసి ఒక 2 to 3 టైమ్స్ ఈ స్లైడ్ అనేది వాళ్ళు చేశారు. ఇక్కడ ఈ స్లైడే కాకుండా లైక్ పెద్దవాళ్ళకి ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, నార్మల్గా స్నోతో ఆడుకునేది అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గేమ్, ఇది చాలా సింపులే ఉంది కానీ కిడ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నోతో. సో చూడండి మా పాప అసలు ఆగకుండా కంటిన్యూస్గా ఒక 3 టైమ్స్ అయినా ఇది చేసి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఇగ్లూస్ అనేవి ఉంటాయి. స్నో ఇలా లోపలికి వెళ్ళేసి హైడ్ అండ్ సీక్ లాగా ఆడుకొని కిడ్స్కి అనేవి కొంచెం ఈజీగా బాగుంటుంది అనమాట. కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్నోతో ఆడుకోవచ్చు. కైండ్ ఆఫ్ స్నో మ్యాన్ లాగా కూడా చేసుకోవచ్చు కూర్చొని. సో బట్ మనకి ఇన్ బిట్వీన్ చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయితే మాత్రం బయటికి పంపిస్తారు. మేము వెళ్ళేసి మళ్ళీ మా కిడ్స్కి కొంచెం వార్మ్ హెయిర్ అన్నీ చేసేసి సాక్స్ చేంజ్ చేసి మళ్ళీ రీఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ ఐస్ బ్లాక్స్ వచ్చేసి మనం ఫొటోస్కి చాలా బాగుంటుంది. రెస్ట్ కావాలంటే అక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి కూర్చోవడానికి. సో ఎవ్రీ 1 అవర్ ఉంటుందన్నమాట సెషన్. ఆ 1 అవర్లో మనకి ఎన్నిసార్లు అంటే ఏ రైడ్స్ అయినా చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ఈ ఐస్ బ్లాక్స్ పైన మనం కూర్చొని ఫోటో సెషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫోటో సెషన్స్కి చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ సెషన్లో 10 మినిట్స్ డీజే ఉంటుంది. అక్కడ మనం ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్నో అనేది కూడా స్ప్రే చేస్తారు. స్నో అనేది ఈ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఇలా చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తాయి స్నాక్స్ కోసము. మేము లాస్ట్ షోకి వెళ్ళాం కాబట్టి మాది అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇక్కడ కూర్చొని మనం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ వాళ్ళకి డిపాజిట్ చేసేయాలన్నమాట ఆ కౌంటర్స్లో. నెక్స్ట్ అనేది ఈ హీటర్స్లో మనము వార్మ్ చేసేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.